ఎన్నికలకు ముందు చెప్పుకొచ్చింది. అన్నట్టుగానే ధరణి విషయాన్ని ఇప్పుడు చూస్తోంది. ధరణి పోర్టల్లో మార్పులు చేయబోతోందా లేకపోతే ధరణినే రద్దు చేయబోతోందా అనే క్వశ్చన్ ఇప్పుడు వినిపిస్తోంది. ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి CCLA కమిషనర్కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగారు ముఖ్యమంత్రి. వ్యవసాయేతర భూములు వివరాలు కూడా నివేదికలో ఉండాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ధరణిపై త్వరలో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి ప్రభుత్వానికి. వీటి పరిష్కారానికి మండల స్థాయిలో గ్రీవెన్సెస్ ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ధరణి వల్ల రైతులు సామాన్యులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఫిర్యాదుల నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్ ను కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టులు ఎత్తివేసిన పరిస్థితి అని చెప్పి విస్తీర్ణం సరిచేసి రికార్డులో తప్పులు దిద్దే అధికారం లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక 6R చట్టంతో తహసీల్దార్లు, RDOలు, అదనపు కలెక్టర్లు అధికారాలను రద్దు చేసిన పరిస్థితి. సమీకృత భూ రికార్డుల వెబ్సైట్లో మార్పులు చేర్పులు నిలిపివేయడం జరిగింది. భూమాత పెట్టి రైతులకు హక్కులు కల్పిస్తామని కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామంటే చెప్పుకొచ్చింది. SC, STలకు ఇచ్చిన 25 లక్షల ఎకరాల భూములపై వారికి హక్కులు ఉంటాయంటూ కూడా చెప్పుకొస్తోంది. కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పుకొస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ధరలో లోపాలకు సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి పాయింట్ రైజ్ చేస్తున్న ఒకసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి ధరలో మార్పులు చేయబోతోందా లేకపోతే ధరణినే రద్దు చేయబోతోందా? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను నిజం చేయబోతా ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ధరణిని రద్దు చేయబోతా ఉన్నారు. ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ధరణి కంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అలా ఇంక్లూడ్ చేయబోతా ఉన్నారు. అంటే భూ యజమానుల హక్కులను కాపాడటంలో ప్రధానంగా నిర్ణయం తీసుకుంటూ ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్య అధికారులతో ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, CMO కార్యదర్శి శేషాద్రి వీళ్ళందరితో భేటీ నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా గతంలో వీరు చేసినటువంటి ఆరోపణల విషయం పైన క్లారిటీ తీసుకుంటూనే ధరణి విషయంలో జరిగినటువంటి తప్పిదాలు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఆ కంప్లైంట్స్ సరిదిద్దడంలో విఫలమవడానికి గల ప్రధాన అంశాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత మొత్తం 33 మాడ్యూల్స్ కు సంబంధించినటువంటి విషయంలో ధరణిలో తప్పులు దొరకడంతో వాటిని సరిదిద్దడంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్ ఆయన దీన్ని CMO ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన దీన్ని CM కు వివరించడంలో ఫెయిల్ అయ్యారు. సో CM దానిపైన చర్య తీసుకోలేదు. ఈ ధరణి తప్పులను సరిదిద్దడంలో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇప్పటికీ వారి భూములకు సంబంధించిన సరిహద్దులు కావచ్చు, వారికి అసలు పాసు బుక్కుల్లో ఉన్నటువంటి భూమి కంటే ధరణిలో తక్కువగా చూపిస్తున్నటువంటి పరిస్థితి, ఇతరుల పేరు పైన కొంత భూమి చూపిస్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మీ సేవ ద్వారా కానీ, MRO దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటిది ధరణి సమస్యలు సాల్వ్ కాకపోవడం, కలెక్టర్ కు అధికారాలు ఇవ్వడం, ఆ కలెక్టర్ కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటేనే వాటిని సరిచేసేలాంటి నిర్ణయాలు ఉండడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం. సో అది కాకుండా అసైన్డ్ భూములకు సంబంధించి అసైన్డ్ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల పేర్ల పైన చేసి దాన్ని హైడ్ చేశారు ధరణి ద్వారా, ఎవరు మిగతా వారు చూడకుండా అనేటువంటిది. రెండవది, గిరిజనులకు తర్వాత SCలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం. తర్వాత గతంలో అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం భూ యజమాని ఎవరైతే ఉన్నారో అసలు భూ యజమాని వారు ఇతరులపైకి బదిలీ చేసినటువంటి భూమిని అప్పుడు వాళ్ళు భూమి అమ్ముకున్నా, బదలాయింపు చేసినా, గిఫ్ట్ డీడ్ చేసినా, తర్వాత ఇనాంగా ఇచ్చినా,
ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి తెలంగాణలో భూ బదలాయింపుకు సంబంధించినటువంటి విషయంలో. సో ఆ రకంగా చేసిన ఇప్పుడు ప్రస్తుతం వారు ఎవరి చేతిలో అయితే భూ యజమాని ఉన్నారో వారి పేరు కాకుండా 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఎవరైతే భూ యజమాని ఉన్నారో వారి పేరును ధరణిలో చూపించడంతో చాలా తికమక సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తుతో డీటెయిల్స్ తో రావాలనేటువంటిది రేవంత్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. ఇప్పటికిప్పుడు ధరణి రద్దు కాకపోవచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ గా ధరణిని రద్దు చేస్తే ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంకోటి ప్రత్యామ్నాయంగా ఉండాలి. ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల తర్వాతనే ధరణి పూర్తిగా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. ధరణి కంటే మెరుగైన పోర్టల్ తీసుకురావడమే ప్రభుత్వం ముందున్నటువంటి ధ్యేయంగా ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో రికార్డుల్లో తప్పులు దిద్దేటువంటి ఈ వ్యవస్థను కూడా తీసిపారు. ఆర్డీఓలు కానీ మనం కింది స్థాయిలో చూసాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే పూర్తిగా ఈ తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కింది స్థాయిలో గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఎవరు అందుబాటులో లేకుండా అంతా కూడా ధరణి వచ్చిన తర్వాత జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. చాలా కీలకంగా భావిస్తా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించినటువంటి ప్రధాన ఆరోపణలో ధరణి ఒకటి. సో దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందనేటువంటిది అధికారులు సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కానీ చాలా వేగంగా పనులు చేయాలనేటువంటిది రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం నివేదిక కోరారు, డీటెయిల్స్ తో రమ్మని చెప్పారు. ఇందులో సామాన్యులు తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఒకవైపు ఉంటే పర్సనల్ గా ప్లాట్ల విషయంలో కావచ్చు, తర్వాత వ్యవసాయేతరానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ విషయానికి సంబంధించి సపరేట్ డీటెయిల్స్ తో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ధరణి విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేయడం, పరిశీలన చేయడం ఒక కమిటీ వేనున్నారు. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ధరణిని పూర్తిగా ఎత్తివేస్తే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి ధరణిని పైన అధ్యయనం చేసి ధరణికి ప్రత్యామ్నాయంగా భూమాత పోర్టల్ ని సిద్ధం చేసిన తర్వాత పూర్తిగా ధరణిని క్యాన్సిల్ చేస్తారు. పూర్తిగా ధరణిని క్యాన్సిల్ చేస్తారు. మధు, ఇక్కడ డేటా రూపంలో వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఏమైనా పర్టికులర్ గా ఈ ఇన్ఫర్మేషన్ నాకు డేటా రూపంలో కావాలి, ఈ డ్యూరేషన్ ఆఫ్ టైంలో నాకు కావాలి, ఈ సమయం కన్నా నాకు కావాలని చెప్పి అటువంటి ఏమైనా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా రేవంత్ రెడ్డి? పూర్తి డీటెయిల్స్ తో రావాలనేటువంటి అధికారులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అధికారులు డేటాకు సంబంధించి ఎంత డేటా ఉందో ఆ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సంబంధించిన గోప్యత ఎంతవరకు ఉంది, ధరణికి సంబంధించినటువంటి భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ భూ యాజమానికి సంబంధించినటువంటి పట్టా, లావు పట్టా పుస్తకాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ థర్డ్ పార్టీ చూసేటువంటి అవకాశం ఉందా, థర్డ్ పార్టీ యాక్సెస్ చేసే పరిస్థితిలో ఉందా, ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం. దాని భద్రత పైన కూడా డీటెయిల్స్ అడిగారు. గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. అసలు ధరణి అనేటువంటిది విదేశాల నుంచి ఆపరేట్ అవుతుంది, థర్డ్ పార్టీ చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో లేదు. ఆ థర్డ్ పార్టీ పూర్తిగా దానివల్ల భద్రత లోపిస్తుంది, ఎవరి భూములు ఏ క్షణంలోనైనా వేరే వారికి మార్చొచ్చు అనేటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, దాని అసలు యజమాని ధరణి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతా ఉంది, వీటన్నిటి డీటెయిల్స్ అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అధికారులు అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సెక్రటరీలు చాలా సీరియస్ రివ్యూ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి రివ్యూ సాయంత్రం 5:30 వరకు కాగింది. అంటే దాదాపు 2.5 గంటల సేపు సుదీర్ఘమైనటువంటి భేటీ కొనసాగింది. సో దీంతో మరొక రివ్యూ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. డీటెయిల్స్ రావాలనేటువంటి త్వరలో నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిగా ధరణి పోర్టల్ ప్లేస్ లో భూమాత పోర్టల్ సిద్ధమవుతుంది అనేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పూర్తిగా ధరణి రద్దు అవుతుంది. భూమాత పోర్టల్ దీనికంటే మెరుగ్గా ముందుకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఏంటి అంటే ప్రధానంగా ఇటు ధరణికి సంబంధించి ఆల్రెడీ కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల వారీగా వచ్చిన సమస్యని సార్ట్అవుట్ చేసుకుంటూ భూమాత పోర్టల్ని అప్డేట్ చేస్తారా, లేకపోతే భూమాత అంటే ఉన్న ధరణినే భూమాతగా కన్వర్ట్ చేసిన తర్వాత అక్కడ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తారా? అంటే ఎటువైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ధరణి పోర్టల్ వల్ల జరిగినటువంటి కొన్ని చిన్న సమస్యలు సామాన్య రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉంది. ఉదాహరణకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా ప్రతి సందర్భాల్లో. ఉదాహరణకు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తనకి పాసు పుస్తకంలో మాత్రం
5 ఎకరాలు చూపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో రైతు బంధు పడుతుంది, రైతు బంధు కూడా 5 ఎకరాలకు పడుతున్నటువంటి సందర్భంలో కానీ ధరణి పోర్టల్లో మాత్రం 4 ఎకరాల 3 కుంటలు, 4 ఎకరాల 2 కుంటలు ఇలా చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులకు వారు తీవ్రంగా మనోవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి వారిలో పక్కనే పక్క భూమి ఉన్నటువంటి వారికి ఇంకొక ఎకరా 2 ఎకరాలు ఎక్కువ చూపించడంతో వారు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైతుల మధ్య గొడవలు